చెప్పండి. ఇవాళ సోకాళ్ళు మీ దగ్గర ఆధారాలు ఉంటే సో అండ్ సో ఇవ్వండి ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పండి. హిరేన్ పాండ్యా అనే హోమ్ మినిస్టర్ని అక్కడ గుజరాత్లో ఎవరు చంపారో చెప్పండి. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. గోద్రాజ్ సంఘటన ఎవరు చేయించారో, ఎవరి ఆధీనంలో జరిగిందో, ఎవరు గ్రౌండ్లో 3 రోజులు పోలీసులు ఉండొద్దని ఎవరు ఆదేశాలు ఇచ్చిండ్రో, ఆ యొక్క సాక్ష్యంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి సంజీవ్ భట్ని అక్కడ ఇన్నేళ్లు జైల్లో ఎందుకు పెట్టిండ్రో అందరికీ తెలుసు. మరి చట్ట ప్రకారం ఎక్కడ ఏ కోర్టులో ఆధారాలు లేవే? అంటే ఆధారం నీ చట్ట ప్రకారం నీ దగ్గర ఆధారం ఉన్నా కేసులు విచారణకు వస్తలేవు. ఇప్పుడు అంతెందుకు ప్రత్యూష కేసు ఉంది. నా బిడ్డని రేప్ చేసి చంపినని వాళ్ళ అమ్మ అంటుంది. మరి ఇప్పటి వరకు చర్యలు లేవే? ఎందుకంటే ఆ ప్రత్యూష ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ అమ్మ అక్కడ లేదు కదా. వాళ్ళ అమ్మ అక్కడ లేనప్పుడు వీళ్ళంతా హాస్పిటల్ యాజమాన్యము పోలీసులు అందరు కుమ్మక్కై ఆ యొక్క ఆధారాలు తారుమారు చేశారు కదా.